నమస్తే, నేను మూల శ్రీనివాస్. న్యూస్ 360 స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు దిశగా ముందుకెళ్తోంది. మరి అందులో ముఖ్యమైనది రైతులకు సంబంధించిన రుణమాఫీ. ఈ విషయంలో మరి ఆ వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన సందర్భంగా 2 లక్షల రూపాయలని రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 1 లక్ష రూపాయల రుణమాఫీ పూర్తయింది. అలాగే 1.5 లక్షల రుణమాఫీ కూడా పూర్తవుతోంది. మరొకసారి ఆగస్టు 15న ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. ఈ విషయంలో అధికార పక్షానికి అలాగే ప్రతిపక్షాల మధ్య కూడా ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ విషయంలో రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు ఉన్నారు. కేవలం ఇప్పటి వరకు 17 లక్షల మందికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తించింది. దీంట్లో మరొక 34 లక్షల మందికి సంబంధించిన రైతు రుణమాఫీ రావాల్సి ఉందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయాలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నాం, సో మమ్మల్ని అనవసరంగా నిందిస్తే, మాపై నిందలు వేస్తే మీరే అపనిందల పాలవుతారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్ మనతో ఉన్నారు శోభన్ గారు. ఆయన రైతు సంఘం నాయకులు. శోభన్ గారు నమస్తే. నమస్తే అండి. శోభన్ గారు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా 40-50 లక్షల మంది రైతులు ఉన్నారు ఏదైతే రుణమాఫీకి సంబంధించిన అంశంలో అని చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఏమో ఏకంగా రచ్చబండ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి రైతులంతా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి, రుణమాఫీ అమలు కాని పక్షంలో అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు దిశగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న దీనికి సంబంధించిన రాద్ధాంతాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి రైతులందరూ కూడా ప్రభుత్వం ఏవైతే గతంలో రేషన్ కార్డు అన్నారు, ఇప్పుడు పాస్బుక్ ఆధారంగా కూడా ఈ యొక్క రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో ఇలా రాద్ధాంతం చేయడం ఎంతవరకు సంబంధించిన వాస్తవం ఏంటి చెప్పండి? ప్రతిపక్షాలు చెప్తున్న మాట వాస్తవం. మన రాష్ట్రంలో చూసినట్లయితే 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో గతంలో టీఆర్ఎస్ 42 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి రుణాలన్నింటినీ మాఫీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వము ఆగస్టు 15 నాటికి మేము రైతుల రుణాలు ఏవైతే ఉన్నాయో అవి 2 లక్షల లోపులో రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది. దాన్ని ప్రతిపక్షాలు రైతాంగము అడగడం ఫలితంగా వాళ్ళు ఒక డెడ్ లైన్ అనేది పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఈ మధ్య ఇటీవల ఒక జీవోను కూడా తీసుకొచ్చారు. ఆ జీవోనే చాలా లోపభూయిష్టంగా ఉంది. రైతులందరినీ రుణమాఫీ చేయకుండా పక్కదారి పట్టించేటట్లు రుణమాఫీకి అర్హులు కాకుండా ఉందా? అవును, వాస్తవం. ఏముంది అందులో? రుణమాఫీ అర్హులు కాకుండా రేషన్ కార్డు అన్నారు, ఆ నిబంధన సడలించారు. పాస్బుక్ను ప్రాతిపదిక కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 1 లక్ష రూపాయలు అయిపోయింది, 1.5 లక్ష కూడా అయిపోయింది. రేపు పొద్దున ఆగస్ట్ 15 రోజున కూడా 2 లక్షలు కూడా చేసేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చుతోంది. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన రైతు సంఘం నాయకులుగా మీరు ఇది హర్షించాలి. కానీ దీన్ని కూడా మీరు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు, రైతు సంఘం నాయకులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు చెప్పండి? అంటే మేము రుణమాఫీ చేయడాన్ని మేమైతే స్వాగతిస్తున్నాం. కానీ రుణమాఫీకి సంబంధించిన ఏదైతే జీవో ఉందో ఆ జీవోలో కొన్ని సవరణలు చేయాలని మేము రైతు సంఘంగా చెబుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రైతుల నుంచి వ్యతిరేకత రాగానే మేము రేషన్ కార్డు నిబంధనని తొలగిస్తాము, అందరికి ఇస్తామని అన్నారు. కానీ ఆ జీవోలో సవరించకుండా గ్రౌండ్ లెవెల్లో అక్కడ బ్యాంకుల దగ్గర, బ్యాంకు బ్రాంచీల దగ్గర చూసినట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, అదే రకంగా పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి, దాంతోపాటు రైతులకు సంబంధించి ఏవైతే రుణాలు తీసుకున్నారో దానికి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి. ఇట్లాంటి అనేకమైన నిబంధనల్ని ఖచ్చితంగా ఉంటేనే మేము రుణమాఫీ చేస్తామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు మాఫీ చేసింది ఎంత? కేవలము 17 లక్షల మందికి మాత్రమే మాఫీ జరిగింది. అంటే మన రాష్ట్రంలో 40 లక్షల మంది ఉంటే ఇందులో 17 లక్షల మందికి మాత్రమే మాఫీ అయింది. అందులో చాలామంది రుణమాఫీకి అర్హత లేకుండా ఈరోజు తిరస్కరించిన పరిస్థితి ఉంది. అంటే ఒక కుటుంబ ప్రాతిపదికన రేషన్ కార్డు అనే నిబంధన పెట్టడం వల్ల ఒక కుటుంబంలో గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనేది రాలేదు. అంటే ముఖ్యమంత్రి గారేమో రేషన్ కార్డు ఉండదనేది చెప్పారు. కానీ కింద క్షేత్రస్థాయిలో చూసినట్లయితే
రేషన్ కార్డు అనేది నిబంధన పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అందుకని ఈరోజు చాలామంది అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకొని పరిస్థితి ఉంటా ఉంది. అదే రకంగా రెండోది ఏంటంటే ఈరోజు ఏదైతే మోడీకి సంబంధించిన కిసాన్ సమ్మాన్ నిధికి ఏదైతే ఉందో ఆ నిబంధనని కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేస్తామనేది అంటారు. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే రుణమాఫీని తగ్గించడం కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఆ నిబంధన ప్రకారం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధి అనేది వస్తుంది. అలా చూసుకున్నప్పుడు రుణమాఫీ కూడా ఒక్కరికి వర్తించే అవకాశం ఉంటుంది. అందుకనే ఆ నిబంధనని వెత్తేయాలనేది రైతు సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. అదే రకంగా జాయింట్ లయబిలిటీ గ్రూపులు, అదే రకంగా కౌలు రైతులు ఇట్లాంటి వాళ్ళందరికీ మేము వర్తింప చేయమనేది అంటా ఉన్నారు. అంటే కౌలు రైతులు, అదే రకంగా జాయింట్ లయబిలిటీ ఈ గ్రూపులలో ఉండే వాళ్ళు సన్న చిన్నకారు రైతులు, వీళ్ళకి సంబంధించి గతంలో కౌలు రైతులకు సంబంధించి కూడా మేము వాళ్ళని పరిగణలో తీసుకుంటాం, వాళ్ళకి రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఇదే ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పింది. ఓకే, కానీ ఈ నిబంధన కూడా కౌలు రైతులను దూరం చేసేటట్లుంది. అందుకని దీన్ని తొలగించాలంటున్నాం. అదే రకంగా ధరణి చాలా లోపభూయిష్టంగా ఉంది. అర్హులైన వాళ్ళందరికీ ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం లేదు. అసలు గవర్నమెంట్ ఈ మధ్య ఒక కమిటీని వేస్తే 2.5 లక్షల మంది దరఖాస్తులు వచ్చినాయి. అందులో కేవలం పరిష్కారం చేసింది కేవలం 1,20,000 దరఖాస్తులు. అంటే మిగతా అన్ని పెండింగ్ లో ఉన్నాయి, సగం అయితే కాలేదు. అందుకనే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం అందరికి రాలేదు. అంటే గతంలో మనకు పహని మీద రుణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో పహనీల మీదనే రుణాలు ఇచ్చింది. అందుకనే రుణాలు అంటే ఈ నిబంధనలు ఏం ఉపయోగపడుతున్నాయి? అర్హులైన రైతులందరినీ రుణాల నుంచి దూరం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అందుకనే ఈ నిబంధనలు అనేటి సవరిస్తే అందరికీ రుణమాఫీ కావడానికి అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులు లేని దాని నుంచి తప్పించుకోవడం కోసం కొత్త నిబంధనలు పెట్టి అర్హులైన రైతులందరినీ కూడా రుణం నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే ఈ నిబంధనలన్నింటినీ ఎత్తివేయాలి. మేము రైతు సంఘాలుగా ప్రభుత్వానికి ఇప్పటికే సలహాలు సూచనలు చేశాం. గ్రౌండ్ లెవెల్లో అధికారులకు, తహసీల్దార్ కార్యాలయం, అదే రకంగా కలెక్టరు, అదే రకంగా ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, వీళ్ళందరికీ కూడా రైతు సంఘంగా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆగస్టు 15 వరకు ఏమన్నా నిబంధనలు సడిలిస్తారా లేదా, లేకపోతే మేము భవిష్యత్తులో తీసుకుపోయే కార్యాచరణ కూడా ఈ ప్రభుత్వం మీద రైతాంగం ఇప్పటికే బ్యాంకుల దగ్గర అంటే గత 10-15 రోజుల నుంచి బ్యాంకుల దగ్గర చాలా పడిగాపులు కాస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వము అక్కడ ఒక యంత్రాంగాన్ని పెట్టారు. అంటే ఇక్కడ రైతు వేదికల దగ్గర పెట్టారు, అదే రకంగా బ్యాంకుల దగ్గర పెట్టారు, ఇవన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఇష్యూ అనేది పరిష్కారం కావట్లే. ఈ ఇష్యూ అంతా పరిష్కారం కావాలంటే జీవోలో సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది. జీవోలో సవరణ చేయకుండా రైతులందరి రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంటే అది కాదు. కాబట్టి జీవోను సవరించాలని మేము ప్రధానంగా రైతు సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు శోభన్ రెడ్డి గారు మీరు చెప్పండి, దీంట్లో జీవోలో ఉన్నది ఏంటిది, మీరు డిమాండ్ చేస్తున్న అంశాలు ఏంటి? ఓవరాల్గా రైతులైతే మీరు చెప్పినట్టు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాలుస్తున్నారు. వర్షాకాలం ఒకవైపు ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి, నాట్లు వేసుకునే సమయం వచ్చింది, పంటలు కూడా సాగు చేసుకున్న విత్తుకోవాల్సిన సమయం వచ్చింది. అయినప్పటికీ కూడా రైతులంతా రుణమాఫీ అంటే ఆశపడుతున్నారు. ఓకే, ప్రభుత్వం దాంట్లో చిత్తశుద్ధితోనే 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయని చెప్పి కూడా బడ్జెట్లో పెట్టారు. 1,00,000 రూపాయలకు ఒక టైం లైన్ పెట్టారు, 1,50,000కు ఒక టైం లైన్ పెట్టారు. తర్వాత ఇప్పుడు 2 లక్షల కూడా ఏదైతే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఈ రుణమాఫీ చేస్తామని చెప్పిన క్రమంలో మీరు రైతు సంఘం నాయకులుగా ప్రభుత్వానికి ఏం సూచన చేస్తున్నారు? ఏంటంటే ప్రభుత్వం చెప్తుంది గతంలో 1,00,000 లోపులో మాఫీ అనేది చెప్పింది. కానీ 1,00,000 లోపులో మాఫీ అందరికీ అయ్యాయి అనే దాని గురించి మేము క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేశాం. అసలు ఎంతమందికి అయింది ఏంటి, ఒక కుటుంబంలో అయ్యిందా లేదా అనే దాని గురించి మేము గ్రౌండ్ లెవెల్లో అధ్యయనం చేశాం. కానీ 1,00,000 లోపులో ఉన్న వాళ్ళందరికీ మాఫీ అనేది కాలేదు. మొన్న 1,50,000 అనేది అన్నారు. 1,50,000 కూడా అందరికి కాలేదు. నా దగ్గర డేటా ఉంది, ఎక్కడెక్కడ ఏ రకంగా ఏంటనేది. నేను ఈ మధ్య
భూపాలపల్లి జిల్లాకి వెళ్ళాను, సిద్దిపేటకి వెళ్ళాను, నిర్మల్, కామారెడ్డి, అదే రకంగా కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు, ఇవన్నీ బ్యాంకులలో రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది ఏంటనే దాని గురించి విజిట్ చేసే క్రమంలో చాలా చోట్ల రైతులకు సంబంధించిన రుణాలు గవర్నమెంట్ చెప్పిన నిబంధన ప్రకారమే 1,00,000 లోపల కాలేదు, 1,50,000 కాలేదు. మరి ఎందుకని కాలేదు ఏంటనే దాని గురించి చూసినట్లయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రైతులందరికీ ఆటంకంగా ఉంది. అందుకనే ఇందులో ఏంటి ఆటంకం అనే దాని గురించి చూసినప్పుడు ఒకటి రేషన్ కార్డు. ఎందుకంటే రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయలేదు. ఒక కుటుంబంలో 2-3కి మ్యారేజీలు అయినాయి. కాబట్టి రేషన్ కార్డు అనే నిబంధన ఆటంకంగా ఉంది. రెండోది, ఈరోజు ఏదైతే ఆధారు, దాంతోపాటు పాన్ కార్డు, ఇవన్నీ రుణాలు తీసుకున్న దానికి లింక్ అయి ఉండాలనే నిబంధన పెట్టారు. అవి లింక్ అయి లేవు చాలా చోట్ల. ఇంకోటి, రుణమాఫీ కాకపోవడానికి చాలా చిన్న చిన్న కారణాలు. అంటే ఇంటి పేరులో మిస్టేక్స్, అదే రకంగా పేరులో మిస్టేక్స్ వల్ల, అంటే ఆధార్ కార్డు దాంతో పాటు బ్యాంకుల్లో తీసుకున్న రుణం దగ్గర పేర్లలో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా రుణం అనేది మాఫీ కాని. శోభన్ గారు, అవన్నీ సాంకేతిక కారణాలు. దాంట్లో వెనక్కొచ్చిన డబ్బంతా కూడా మరొకసారి కూడా ప్రభుత్వం పరిశీలన చేసి వ్యవసాయ అధికారులతో ఎంక్వైరీ చేసి వాళ్ళు చేపిస్తామంటున్నారు. దాంట్లో ఈ సాంకేతిక కారణాలు ఎక్కడైనా ఉంటాయి. సో 100 మందిలో కనీసం ఒక 10-20 మందికి ఇట్లాంటి తప్పులు దొరుకుతూ ఉంటాయి. దాన్ని మనం అది శాఖ చూపెట్టాల్సిన పని లేదు, అదో తప్పు కింద కూడా పరిగణించాల్సిన పని లేదు. ఇక ఆ రైతు రుణమాఫీ అంశంలో మనతో మాట్లాడేందుకు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు, ఆయన కాంగ్రెస్ నాయకులు. చెప్పండి సార్, రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కటాఫ్ డేట్ పెట్టుకుంటున్నారు. 1,00,000కు ఒక డేటు, 1,50,000కు ఒక డేటు. రేపు ఆగస్టు 15 రోజున కూడా 2 లక్షలు కూడా మాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో 40 లక్షల మంది రైతులు ఈ రైతు రుణమాఫీకి అర్హులు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉంది. సో మీరు కొన్ని నిబంధనలు పెట్టి, జీవో పెట్టి దాంట్లో రైతులకు రుణమే కొడుతున్నారని చెప్పి కూడా ఇటు బీజేపీ రేపు గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ భవన్కు సంబంధించి ఒక వేదికగా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి రైతుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు, దీన్ని ఏం చెప్తారు? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, గత 9.5 సంవత్సరాల నుండి ప్రజలు ఎంత ఆశతో ఉన్నారంటే, కేసీఆర్ చేసిన మొత్తానికి ఏదైతే మాయమాటలు అనుకోండి, లేకపోతే ఆయన చేసిన తప్పిదాలు అనుకోండి, లేకపోతే ప్రజలని హింసించిండు అనేది ఒక ఆలోచనతో ఆలోచిస్తే, ప్రజలు గతంలో 9.5 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెడతామంటే ఎట్లా ఎదురు చూస్తారో ఈరోజు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు అంటే ఇటు యువకులు అనుకోండి, లేదు అనుకుంటే ఉద్యోగాల గురించి అనుకోండి, లేకపోతే నిరుద్యోగ భృతి అనుకోండి, లేకపోతే రైతు రుణమాఫీ అనుకోండి, ఈ స్కీమ్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్స్ అనుకోండి. ప్రజలకు ఏమైపోయిందంటే 9.5 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మేము వేచి చూసాం, మాకు రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మనం దగ్గరుండి వెంబడివాడైనా సరే చేసుకుందామనే ఒక ధోరణిలా ప్రజలు మారిపోయినరు. దానికి తోడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే, 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సోయలేదు. ఇటు బీజేపీ వాళ్లకు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ముందు గతంలో 9.5 సంవత్సరాలు ఈ ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనే ఆలోచన లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ గతంలో 9.5 సంవత్సరాలల్లా 5 సంవత్సరాలు వదిలేసి తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ వెనకాల పడడం జరిగింది. దాంతోపాటు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీదనే దృష్టి పెట్టి మొత్తానికి ఖచ్చితంగా వెంబడబడ్డంతో ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నినాదంతో ప్రజలు కూడా మమేకమైనరు. ఈరోజు యువకులు కానీ, ఉద్యోగులు కానీ, సకల జనులు కూడా టర్న్ కావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలల్లో ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా ఏది వదిలిపెట్టకుండా ఖచ్చితంగా చేస్తుందని ఈరోజు మీ లైవ్ ద్వారా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంతో ఉంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా అధికారంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే మంది అంటే, ప్రజలకు ఏదైతే మనం మాట ఇచ్చినామో ఆ మాటను ఎట్టి పరిస్థితుల్లో మనం నెరవేర్చాలి. గత ప్రభుత్వం చేసినట్టు తప్పిదాలు మనం చేయొద్దు అనేది
హైకమాండ్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మొత్తానికి రైతుల రుణమాఫీ అన్నది, తర్వాత మొత్తానికి 100 రోజులు అన్నది, తర్వాత లేట్ అయింది 15th ఆగస్ట్ లోపల అన్నాం కాబట్టి ఆ 15th ఆగస్ట్ లోపలనే ఈ విడతల వారీగా చేయడం జరిగింది. ఒకటేసారి అంటే కూడా ఇబ్బంది అవుతుంది అనే రకంగా. ఇంకోటి ఇప్పుడే విశ్లేషకుల శోభన్ గారు విశ్లేషకుల రైతు సంఘం నాయకులు రైతు సంఘం ఓకే, రైతు సంఘం నాయకులు ఇప్పుడే కొన్ని జాగాలలో రాలేదు. అదే మొత్తానికి రైతు సభలు పెట్టి రైతు సభలలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే సాంకేతిక లోపాలు ఉంటాయి అంటే మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటేనే దాంట్లో చిన్న ఎం అని ఒక ఇనిషియల్ ఉంటుంది, దానికి సర్నేమ్ మొలుగు అని ఉంటే ఆ మొలుగు జాగాలు ఇంకేమైనా పడ్డా వాళ్ళు ఒప్పుకోరు. అటువంటిది టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని జాగాలు ఏదైనా ఉండొచ్చు, అది కూడా గవర్నమెంట్ కానీ మంత్రి గారు కానీ మొత్తాన్ని దాన్ని సరి చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ చెప్పడం జరిగింది. అదే దిశగా మీరు చేస్తా అన్నారు, కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు, చేస్తున్నారు. ఓకే, మీరు ఏదైతే ₹1,00,000 రుణమాఫీ అన్నారో ₹1,00,000 రుణమాఫీ చేశారు, 1.5 lakh చేశారు, దానికి మధ్య కొంత గ్యాప్ పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు ₹1,00,000 సంబంధించిన రుణమాఫీ విషయంలో ఇంకొంతమంది రైతులు అయోమయం చెందుతున్నారు. సో మీకు అక్కడే బ్యాంకులు ఉంటాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అధికారులు ఉంటారు, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ అంటే ఈ ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ గ్యాప్లో మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతున్నారో ఆ ₹1,00,000 వాళ్ళు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ₹1,50,000 ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఒక వారంలో మీరు 2 లక్షలు కూడా చేయబోతున్నారు. కానీ ₹1,00,000 ₹1,50,000 ఇంకా రైతులకు వాళ్ళకు మాఫీ కావట్లేదు. దీంట్లో పూర్తి స్థాయిలో మీరు మొదటిసారి 11 లక్షల మందికి, తర్వాత 6.5 లక్షల మందికి రెండోసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాంట్లో బ్యాంకులలో సాంకేతిక కారణాల నేపథ్యంలో అవి అక్కడెక్కడే పరిష్కరిస్తే కొంతమంది రైతుల ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పారు 85 కోట్లు రిటర్న్ వచ్చినాయని. సో దీంట్లో ఇంకా మీకు మిగిలే అవకాశం ఉండదు, ఇంకా పెట్టాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకని మీరు రైతులను కొంతమందిని అంటే మీరు 100 మందికి పెట్టిన క్రమంలో 99 మందికి పెట్టి ఒకరికి పెట్టకపోయినా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది. ఆ 99 మంది వచ్చిన వాళ్ళు బయటకు మాట్లాడరు, కానీ మీకు ఒక్కరు మాత్రం బయటకు వచ్చి మాట్లాడతారు. వీళ్ళకి తోడు మరి ప్రతిపక్షాలు కూడా బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక తెలంగాణలో మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కూడా వాట్సాప్ ద్వారా తీసుకుంటుంది. మరి చాలామంది కంప్లైంట్స్ వస్తాయని చెప్తున్నారు. ఇదంతా ఎట్లా ఎదుర్కొంటే శ్రీనివాస్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏదైతే కొంతమందికి ఇప్పుడు సర్నేమ్లో మార్పులు వచ్చినాయి, లేకపోతే ఏదన్నా బ్యాంక్ ఖాతాలో ఏమన్నా తేడాలుంటే అది ప్రభుత్వం చేయడానికి ఉండదు. వ్యక్తిగతంగా ఎవరి ఖాతా ఉందో వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. అది చేసే వరకు, అది రెక్టిఫై అయ్యే వరకు వాళ్ళకు పడదు. అది మొత్తానికి మీరు అన్నట్టు 10 మందిలో 9 మందికి ఇచ్చి 1 మందికి ఇవ్వకపోయినా ఒక్కడే మొత్తానికి 10 మంది చేసే ప్రాపగండ చేస్తాడు. అది వాస్తవం, నేను కాదనడం లేదు. కానీ ప్రభుత్వం ఈరోజు ఒక చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు మేము పాలకులం కాదు సేవకులం అని మొదటి రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం ఇవ్వడానికే ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద కూడా ఒట్టు తినడం జరిగింది. ఎందుకు అంటే ప్రజలలో ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, వాళ్ళు ఇది ఒక ఆశతో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేసే రాజకీయం ఏముంది, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించే వాళ్ళ టార్గెట్ తప్ప ఈ ప్రజలకు వస్తుందా లేదా. వాట్సాప్లో నంబర్ ఇచ్చిండ్రు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు అనుకుందాం, మొత్తానికి ఏం చేస్తారు, అది తీసుకొని వాళ్ళని వాళ్ళ వైపు పెట్టుకుందామనే ఆలోచన తప్ప వాళ్ళు ఇప్పించేది ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఇప్పిస్తారు, మళ్ళీ మీరే అధికారం అయితే మీ దగ్గరికే వస్తారు ఆ జనాలంతా. హరీష్ రావు దగ్గరకు పోరు, లేకపోతే బీజేపీ వాళ్ళ దగ్గర పోరు. ఎవరు ఎక్కడైతే డబ్బులు ప్రజలు ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఎక్కడన్నా డబ్బులు వస్తున్నాయి అంటే ఏ రకంగా మనం అది తీసేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఖచ్చితంగా వదులుకునే ప్రజల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తానికి మాకు అవసరం లేదనేట వాళ్ళు కూడా ఉన్నారు, రిటర్న్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రజల్లో ఈరోజు ఎట్లయిపోయిందంటే ఒక ఆశతో ఉన్నారు. ఆశతో ఉన్న వాళ్ళు రైతులు, ముఖ్యంగా రైతులు. నేను ఏమంటున్నా అంటే మొత్తం అంటే శివకుమార్ లాల్ గారు 10 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డుల ప్రక్రియ జరగలేదు, అది మీకు తెలిసిందే. రేషన్ కార్డుల కోసం మీరు అనేక సార్లు మీరు ప్రభుత్వంపై కూడా కావాలని అడిగారు, ప్రభుత్వం ఇవ్వలేదు.
సో ఇప్పుడు పాస్ పుస్తకాలు కూడా ధరణి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ధరణిలో పాస్బుక్లకు కూడా ఇబ్బంది అయింది రైతులకు. చాలామంది రైతులకు సంబంధించి ధరణి సమస్యలు ఇవన్నీ మీకు తెలుసు. మీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు మీరు వీటిపై విమర్శలు చేశారు, చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం తెలుసు. అయితే దీంట్లో మీకు కంపల్సరీగా ఇక్కడ ఒక బ్యాంకులు అనే వ్యవస్థ మీకు ఉంది. రైతు ఎవడు, వాడికి అగ్రికల్చర్ ఉందా, దానికి సంబంధించి వాడికి ఎంత లోన్ ఉందా అనేది బ్యాంకుల దగ్గర క్లియర్గా ఉంటుంది. సో మీరు బ్యాంకులతోని చాలాసార్లు మీరు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళతో సమావేశమయ్యారు. సో బ్యాంకుల దగ్గర వెరీ క్లీన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అది మాఫీ చేయకుండా మీరు ఈ కేవలం 17 లక్షల మందికి మాత్రమే ఇప్పుడు ఇవ్వడం అంటే ఓవరాల్గా మరొక 25 లక్షల మందికి మీరు ఇంకా రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ చేస్తున్న అలాగే బీఆర్ఎస్ చేస్తున్న దానికి రైతులు మద్దతు పలికే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున స్థానిక సంస్థలు మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటి శ్రీనివాస్ గారు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పూర్తి చేయకపోతేనే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కసారి ఇస్తామని చెప్పిన తర్వాత ఒకవేళ బ్యాంకుల వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు అది సరి చేసుకుంటారు. తర్వాత సరి చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్కి ఏదైతే మీరు అన్నట్టే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళని సెలెక్ట్ చేసినాకనే గవర్నమెంట్ బ్యాంకుకి డబ్బులు పంపించడం జరుగుతుంది. అందులో ఎవరన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆపి ఉన్న వాళ్ళకి ముందు క్లియర్ చేసేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరిదైతుందో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోండి, లేకపోతే ఇనిషియల్ మిస్టేక్ అనుకోండి, ఇంకేదన్నా మిస్టేక్ ఉంటే అది రెక్టిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి పడతాయి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టిన దాన్ని ఇమీడియట్గా అది రిలీజ్ చేయడానికి వాళ్ళకి నిమిషం పట్టదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వాలనేది ఏం లేదు. మొత్తానికి 2 లక్షల రూపాయల లోపు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకి మటుకు ఖచ్చితంగా ఓవరాల్గా మాఫీ అవుతుంది. దాంట్లో ఎక్కడ కూడా ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు, ఏ విషయంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు. ఈయనకు వచ్చింది నాకు రాలేదంటే ఇబ్బంది అవుతారు. శివకుమార్ గారు, నేను టేకుల్పల్లి బ్యాంకు టేకుల్పల్లి డిసిసిబి బ్యాంక్ దగ్గర ఒక నోటీస్ అంటించారు. ఏమని నోటీస్ అంటే ఇక్కడ నాకు పంపించారు ఇప్పుడే జస్ట్ ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం ఒరిజినల్ ఉండాలి, అదే రకంగా ధరణి 1B సర్టిఫికేట్ కాపీ ఉండాలి, ధరణి ప్రకారం పహనీ ఉండాలి, ధరణి నుండి 15 సంవత్సరాల క్రితం ఈసీ ఉండాలి, ఈసీ కాపీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు ఉండాలి, డిసిసిబి బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ ఉండాలి, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 4 ఉండాలి, లోన్ లేకుండా ఉందనే నిబంధన ఉండాలనే ఇట్లాంటి నిబంధనలు నోటీస్ బోర్డు ఇదే టేకుల్పల్లి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల్పల్లి డిసిసిబి బ్యాంక్ దగ్గర పెట్టిన నోటీస్ అన్నమాట. అంటే ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే మీరు బదనాం కాకూడదు, రుణమాఫీ చేస్తున్నారు కదా, రుణమాఫీ చేస్తున్న దాన్ని మీరు బదనాం కాకూడదు అనేది నేను మా దృష్టికి తీసుకురామంటే ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ గా చెప్పినారు. ఎక్కడైతే జరుగుతుందో ఆ జరిగేదాన్ని ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి, మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మేము కూడా ఇప్పుడు మన లైవ్ డిబేట్లో కూడా నేను కూడా అదే చెప్తున్నా. ఒకవేళ అది గవర్నమెంట్ ఇచ్చింది కాదు, బ్యాంక్ ఒకవేళ అట్లే మన ఇస్తే దాన్ని కూడా రెక్టిఫై చేస్తారు. మీరు అది చూపించండి. మీరు ఆదేశాలు ఇవ్వకుండా బ్యాంక్ ముందు నోటీస్ బోర్డులో పెడతారండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కొన్ని నిబంధనలు వాళ్ళు అనుకున్నాయి కొన్ని చేస్తారు, కానీ దానికి మీరు ఇప్పుడు ఇట్లా దృష్టికి తీసుకొస్తే అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫై చేస్తారు. ఇంకా టైం ఉంది కదా మనకి. ఈరోజు 6వ తారీఖు, మీరు 6వ తారీఖు రోజే మీరు ఇది తీసుకొచ్చిందంటే ఇది ఇమ్మీడియట్ గా మన లైవ్ డిబేట్ లోనే ఇప్పుడు వాళ్ళు జూమ్ చేసి తీసిండ్రు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోతుంది, దాని మీద యాక్షన్ ఉంటుంది, ఉండదని కాదు. అంటే అది ఒకవేళ ప్రభుత్వం చేస్తే మటుకు అన్ని బ్యాంకులకు రావాలి, ఒక్క బ్యాంకే రాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తారు, ప్రెస్ మీడియాకు అనౌన్స్ చేస్తారు, ఇవన్నీ ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొస్తున్నారంటే ఆ బ్యాంక్ ఏమైనా నిబంధన ఉండొచ్చు. ఒకవేళ కాదు అనుకుంటే మీరు ఇప్పుడు చూపించారు కాబట్టి దాని మీద ఎవరు అనేది కొత్తగూడెంలో దాన్ని వెరిఫై చేస్తారు. అంటే శివకుమార్ లాల్ గారు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పటికీ 50 ఏళ్ళకు పైగా మీరే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు. రైతులు అనేవాళ్ళు అంటే ఒక పాన్ కార్డు తీసుకోవడం తప్ప, తర్వాత ఒక కారు కొనుక్కోవడం తప్ప, వాళ్ళ ఐటీ కట్టడం తప్ప
ఇవన్నీ అంటే వాళ్ళు ఎదగడం తప్పు అనుకుంటున్నారా? దీంట్లో రైతులను మీరు విభజిస్తున్నారా? దీంట్లో ఏం ప్రాతిపదికన మీరు చేస్తున్నారు? రైతు అనే వాళ్లకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఏకకాలంలో 2 లక్షలు చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7వ తేదీన మేము మొదటి ఫైల్ మీద సంతకం పెడతా ఉన్నారు. సో ఇప్పుడు దాదాపు 7-8 నెలలుగా కూడా టైం గడిచిపోయింది. రైతులు వడ్డీలు కడుతున్నారు బ్యాంకులో. మీ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వడ్డీలకు రుణాలు కూడా ఈ లోన్లకు ఏదైతే ఉందో వడ్డీ కూడా కట్టాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒకటి ఏమండి, వాళ్ళకు ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయిన వాళ్ళు మొత్తానికి అధికార దాహం ఉంది. ఇంకా అధికారంలో మేమే ఉన్నామని ఫీలింగ్లో హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ హరీష్ రావు రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లో పెట్టుకొని రెడీగా ఉండమని చెప్పండి. 15వ తారీఖు రోజు రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా స్పీకర్కి వచ్చి రాజీనామా చేసి ఇమీడియట్గా కావాలిస్తే బై ఎలక్షన్కి తయారు కామని చెప్పండి. అంతేగాని ఏదో మాయ మాటలు చెప్పి గతంలో కూడా కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట పుల్లల డబ్బి దొరకకుండా చాలా మందిని చంపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే కొత్తగా రాజీనామా అస్త్రం తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త ఫిట్టింగ్ పెట్టిండు ఆయన. అంటే శివకుమార్ లాల్ గారు తాను ఏదైతే సవాల్ చేశాడో దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పాడు. మొన్న కూడా అసెంబ్లీ సమావేశాల ముందు కూడా మాతో మీడియాతో చిట్చాట్ చేశారు. సో ఆయనతో మాట్లాడిన క్రమంలో మీరు రాజీనామా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సిద్ధం చేసి పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారంటే నేను ఖచ్చితంగా రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మాటన 13 పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని పూర్తిగా అమలు చేసిన క్రమంలో తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. నా ఎమ్మెల్యే పదవి పెద్ద గొప్ప కాదు. సో వాళ్ళందరికీ మంచి జరిగే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఇప్పటికీ ఆయన అదే చెప్తున్నారు. మీ అసొంటులతో అట్లా మాట్లాడతాడు. ఆయన మొత్తానికి ఒక లోకల్ బాడీలో కూడా ఎలక్ట్ కాకుండా డైరెక్ట్గా ఒక మంత్రి పదవి తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్గా హరీష్ రావుని ఫస్ట్ టైం కేసీఆర్ సపోర్ట్ తోని రావడం జరిగింది. అటువంటి ఆయన ఇట్లాంటి మాటలు ఎన్నో మాట్లాడతాడు. మొత్తానికి 6 కాదు, ఇక్కడ 6 గ్యారెంటీలు మళ్ళీ ఆయన యాడ్ చేస్తుండే. అది కాదు, ఆయన ఓపెన్ గా చెప్పింది ఏంది, మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే 15వ తారీఖు లోపల నేను రాజీనామా చేస్తా. అది ఆ సవాల్కే ఉండాలా. మళ్ళీ 6 గ్యారెంటీలతో ఆయనకు సంబంధం లేదు. నేను అదే గంటాపదంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక లింక్ పెడతాడు ఆయన. గతంలో చెప్పింది ఇది ఒకటే. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసే ఆలోచన లేదా? 6 గ్యారెంటీలు 101% మామూలుగా అమలు చేస్తుంది. ఇది మొత్తానికి ఏదో ఆషామాషిగా ఏదో చెప్పింది కాదు. ఆల్రెడీ హైకమాండ్ నిర్ణయము, మొత్తానికి మేనిఫెస్టో కమిటీ ఉంది, దాని తర్వాత ప్రచార కమిటీ ఉంది. ఇవన్నీ కలిపి చేసి ప్రజలకు ఇవి ఇస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికి వీళ్ళు ఖజానా ఖాళీ చేసి మొత్తానికి ఊడ్చుకోపోయినా ఈరోజు ప్రభుత్వం 7 నెలల నుంచి నడిపిస్తున్నాం. దాంట్లో మొత్తానికి 40 రోజులైతే పార్లమెంట్ ఎలక్షన్స్కే పోయినాయి. వీళ్ళు చేసిన ప్రభుత్వం వచ్చిన కొత్తలనే అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేయడంతో ఆ రివ్యూ మీటింగ్ లో కూడా కనీసం 1 నెల రోజులు పోయింది. అవునా? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ పెట్టేసి ఇప్పుడు ఈరోజు నెల రాగా అప్పులు కట్టడమే అవుతుంది. అందుకే ఇక్కడ డిబేట్లో రైతు సంఘం నాయకులు మాత్రం తెలిసిన రాజకీయ నాయకులు ఎవరు వీళ్ళు మీ అధికార పక్షం, వాళ్ళు రైతులు. మీరు రైతుల కోసం రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఇచ్చిన మాట కట్టుబడి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. 1,00,000 రూపాయలకు ఒక డేటు, 1,50,000 ఒక డేటు, రేపు 2 లక్షలకు కూడా ఒక డేట్తోనే వెళ్తున్నారు. సో దీంట్లో మీరు రైతులకు మేలు చేద్దాం అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎట్ ద సేమ్ టైం రైతు సంఘం నాయకులు చెప్తున్న డిమాండ్లు కూడా ఒకసారి మనం గమనిద్దాం. చెప్పండి, ఇప్పటివరకు రైతులకు సంబంధించిన ఇష్యూలో రాజకీయాలకు మనం అతీతంగా మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ప్రభుత్వం ప్రతినిధిగా అతను ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున తాను మాట్లాడతాడు. రైతుల తరఫున ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం దృష్టికి మనం ఈ డిబేట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అంశాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి, దాంతో ఆయనతో మనం చర్చిద్దాం. చెప్పండి. అంటే కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే ఇప్పటికే 1,50,000 వరకు మాఫీ చేశామనేది అంటున్నారు. అసలు వాస్తవానికి రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు రుణాలు తీసుకున్నది అనేది ఒక స్పష్టత ఉందా కాంగ్రెస్ పార్టీ? మీరు చెప్పండి ఎంతమంది ఉన్నారు. మేము అనేది ఏంటంటే దాదాపు 40 లక్షలకు పైన ఉంటారు. ఓకే, అందులో వీళ్ళు ఇప్పుడు మాఫీ చేసింది ఎంత, కేవలం 17 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారు. అంటే ఇంకా 20 లక్షల మంది పైగా. కానీ వాస్తవానికి మనం పరిశీలన చేస్తే 2 లక్షల అంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇప్పుడు మాఫీ చేసిన దాంట్లో. అంటే ఇది శాస్త్రీయంగా లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
అంటే 1,00,000 లోపల మాఫీ చేసిన వాళ్ళు 16 లక్షల మంది, 1,50,000 వరకు మాఫీ చేసిన వాళ్ళు 6 లక్షల మంది. ఇప్పుడు 2 లక్షల వరకు మాఫీ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే వీళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కదా. అందుకనే ఈ జీవో అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రుణమాఫీ జీవో అనేది సరిగా లేదు. అందుకనే దాన్ని సవరించాలనేది జరగట్లేదు, ఖచ్చితంగా జరగట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు రైతులు అందరికీ రాలేదంటున్నారా, ఈ రైతుల ఎంపిక జరగలేదంటున్నారా? అయితే రుణమాఫీ అనేది సంపూర్ణంగా జరగలేదు, అర్హులైన వాళ్ళందరికీ అనేది జరగలేదు. అందులో నిబంధనలే రైతుల రుణమాఫీకి అడ్డొస్తా ఉన్నాయి. ఒకటి రేషన్ కార్డు, రెండోది ఈ కౌలు రైతులకు సంబంధించి జాయింట్ లేబిలిటీ గ్రూప్స్, మూడోది ఏంటంటే కిసాన్ సమ్మాన్ నిధికి వర్తించే నిబంధనలు దీనికి వర్తిస్తాయి అనేది, నాలుగోది ఏంటంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు వీటన్నిటికీ లింక్ అయి ఉండాలనేది. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందరికీ మాఫీ చేయకుండా కొందరికే మాఫీ చేస్తామనే విధంగా ఉంటాం. ప్రభుత్వం ఇప్పుడు కొర్రి పెడుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఏటా దేశంలో 12.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాం. మన రాష్ట్రంలో రుణమాఫీ రైతు బంధు తీసుకొచ్చిన తర్వాత కూడా దాదాపు 650-700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆత్మహత్యలు నివారించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 6-7 నెలల్లో ఇంతమంది చేసుకున్నారంటారా? లేదు లేదు, మొత్తం అంటే గత ప్రతి సంవత్సరం మనం చూసినప్పుడు ఏడాదికో 700 మంది చనిపోతున్నారు. దాదాపు 650 నుంచి 700 మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఇదేది అప్పుల పాలయ్యే చేసుకోవట్లేదు. రైతులకు కనీస మద్దతు ధర లభించకపోవడం, అప్పుల పాలై. మన దగ్గర చూసినట్లయితే ఆదిలాబాద్ లో దళాల వ్యవస్థ ఉంది. దళాల వ్యవస్థ ద్వారా అదనంగా దాదాపు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనే మాట వాస్తవమైనట్టయితే వాస్తవానికి రుణమాఫీ చేసే క్రమంలో రుణాలన్నిటినీ మాఫీ చేయాలనే ఆలోచన మంచిదే. కానీ 2 లక్షలకు పైబడిన రుణాలని రైతులు కట్టిన తర్వాతనే మాఫీ చేస్తామంటే ఏ రకంగా కరెక్టు? వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూలై నుంచి సెప్టెంబర్ వరకు రైతుల దగ్గర నుంచి ఎలాంటి రుణాలు అడగకూడదు. ఎందుకంటే రైతులంతా వ్యవసాయ పనులలో బిజీగా ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన జీవోలో ఏమిచ్చారు? 2 లక్షల పైన ఉన్న రుణాలన్నిటినీ కడితేనే రైతుల 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామంటే రైతులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాళ్ళు పంటకు పెట్టుబడి పెట్టాలనా, ఇప్పుడు రుణమాఫీకి డబ్బులు తెచ్చి పెట్టాలనా? అందుకనే ఇట్లాంటి నిబంధనలన్నింటినీ తొలగిస్తే రైతుల రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే గత 10 ఏళ్ళుగా కూడా మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రైతు భరోసాగా ఇస్తామని చెప్తున్నారు. దాని మీద కూడా ఒక కమిటీ వేసింది. రైతు వేదికల దగ్గర రైతులతో సలహాలు వాళ్ళ సూచనలు తీసుకుంటున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ లక్ష్యం వ్యవసాయం చేసే రైతులకు ఖచ్చితంగా పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తానట్టుంది. సో రైతు సంఘం నాయకులుగా మీరు చెప్తున్నది ఓకే, 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నోళ్ళు ఖచ్చితంగా బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకోవాల్సిందే. దాంట్లో మీరు చెప్పిన జీవోలో ఈ విధి విధానాలు కనిపిస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఇది రైతులకు కూడా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షల అప్పున్న రైతు ఏం చేయాలి? మిగతా 1,00,000 రూపాయలు కట్టుకుంటే 2 లక్షలు గవర్నమెంట్ నుంచి వస్తుంది కనుక అతను బ్యాంకులో క్లీన్ చీట్ అవుతాడు. రేపు పొద్దున అతనికి పంట పెట్టుబడి సాయం కోసం మరొకసారి బ్యాంకులో కావాలంటే కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇటు గవర్నమెంట్ ఇచ్చింది, అటు బ్యాంకులు ఇచ్చిన దాంతోనే అతను వ్యవసాయం చేసుకుంటాడు. సో జనరల్గా ఇది రైతులకు ఉపయోగపడే అంశమే కదా. మనకు చూసినప్పుడు ఉపయోగపడే అంశం అనేది కనిపిస్తుంది. ఇక్కడ రైతులకు 2 లక్షలకు మించి అప్పెలా అయ్యింది అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి మాఫీ చేయలే. ఆయన 25,000, 50,000, 1,00,000 ఇట్లా అనే నిబంధన పెట్టడం వల్ల ఒకేసారి మాఫీ కాకపోవడం వల్ల వడ్డీకి చక్రవడ్డీ అయ్యి ఈరోజు పెరిగిన పరిస్థితి. అందుకనే 2 లక్షల రూపాయలు మాఫీ కాకుండా ఇట్లా మిగిలిపోయి ఉందంటే దానికి కారణం కేసీఆర్ చేసిన పాపం. అందుకనే మేము అనేది ఏంటంటే ఈరోజు రైతుల దగ్గర డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు. మన పక్కనే ఉన్న కేరళ చూడండి, తమిళనాడు చూడండి, మిగతా రాష్ట్రాల్లో ఒక రైతు రుణాల బారిన పడితే ఆ ప్రభుత్వమే కేరళ గవర్నమెంట్ మొత్తం రుణాలన్నింటినీ ప్రభుత్వమే చెల్లించి రైతుని రుణ విముక్తుని చేస్తుంది.
రైతు భారం అంటే దానికి 1,00,000 2 లక్షలు అంత ఎంత లేదా? అట్లాంటిది ఏం లేదు. ఎంత రుణాలకు భారం పడితే అంత మొత్తం రుణాలు గవర్నమెంట్ చెల్లించి ఆ విషయాలన్నిటిని తెలుసుకొని రైతుల్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆప్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైతుని మరింత రుణాలు కట్టేటట్లున్నాయి నిబంధనలు. ఈరోజు వాస్తవానికి రుణాలన్నింటినీ మాఫీ చేయమని బ్యాంకుల దగ్గరికి వెళ్తా ఉంటే మాఫీ చేయట్లేదు, కొత్త రుణాలు కూడా రావట్లేదు. కొత్త రుణాల కోసం ఇప్పుడు మాఫీ అయిన వాళ్ళు కొత్త రుణాల కోసం వెళ్తా ఉంటే ఇన్సూరెన్స్ పేరుతోటి ఆ పేరుతోటి ఈ పేరుతోటి 10, 20, 30 వేల రూపాయల వరకు రైతుల దగ్గర నుంచి లాగుతున్న పరిస్థితి బ్యాంకులలో కనిపిస్తా ఉంది. శోభన్ గారు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు మీరే చెప్తున్నారు, ₹1,00,000 రుణమాఫీ కోసము 3-4 సార్లు చేశారు. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రైతులకు మరి రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద 2 లక్షలు చేస్తామన్నారు. అంటే 1,00,000 నుంచి 2 లక్షలకి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ దిశగా ముందుకెళ్తుంది. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు. సో దీంట్లో ప్రతిపక్షాలు మరొకసారి రైతులను మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి కాపాడడం కోసం రైతుల మీద మరి ఏదైతే రచ్చబండ బీజేపీ చేస్తోంది, అలాగే వాట్సాప్ నెంబర్ ఇచ్చి మరి మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తర్వాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కూడా రైతులకు ఓ వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఎవరైతే రారు వాళ్ళందరినీ ఈ పార్టీ టు ఆ పార్టీ అటు గుంజడం కావచ్చు, వీళ్ళంతా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం గతంలో ₹1,00,000 ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటే డబుల్. అంటే రైతులు నష్టపోయారనే విషయంలో మీరు చెప్తున్నది మేము అంగీకరిస్తున్నాం. సో ప్రభుత్వం కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు రైతుల కష్టాలు అన్నీ వాళ్ళు చూశారు కనుక ఆ దిశగా ముందుకెళ్తున్నారు. దీన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు కదా. ఎందుకని రైతు సంఘం నాయకులుగా మీరు దేనికైనా ఒక పని చేసేటప్పుడు కొన్ని లిమిటేషన్, బ్యాంక్ అకౌంట్ తీయాలనుకోండి ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఫోటో కావాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదేదో అడుగుతూ ఉంటారో అవన్నీ ఇస్తాం. రైతులుగా ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది ఈ వ్యవస్థ. ఇన్ని రోజులు ధరణితో ఇబ్బందులు పడ్డారు, పాస్బుక్లు లేకుంటే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైనా ఒక సిస్టమ్ తీసుకొద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కదా. ప్రభుత్వానికి ఆ రకంగా మీరు సూచనలు చేయాలి, రైతులకు కూడా అవగాహన కల్పించాలి రైతు సంఘం నాయకులుగా. కానీ ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అయితే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఏంటంటే 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందో అప్పుడే మా హర్షాన్ని వ్యక్తం చేశాం. ఇప్పటి వరకు రైతుల రుణమాఫీకి సంబంధించిన జీవోలో ఏవైతే నిబంధనలు సవరించాలని ఏవైతే మేము చెప్తున్నామో దాని మీద మేము మా డెలిగేషన్ వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చాము. అదే రకంగా గవర్నమెంట్కు తెలియజేశాం. ఇప్పటి వరకు రైతుల్ని కదిలించి ఆందోళన చేయలే, గవర్నమెంట్ని బదనాం చేసే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వం చేసిందో తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదనేది మేము అంటున్నాం. ఎందుకంటే అంటే ఆల్రెడీ మీరు రైతు సంఘం నాయకులు గతంలో మీరు ఎప్పుడు కేసీఆర్ని కలిసినట్టు నాకు చెప్పలేదు. ఎందుకంటే ఇంతకుముందే మనం ఒకసారి సెక్రటేరియట్ దగ్గర మాట్లాడుకున్నాం. మీ గతంలో కేసీఆర్ మిమ్మల్ని పిలిచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంఘం నాయకులను ఎప్పుడు కలవలేదు. సెక్రటేరియట్ దగ్గర మాత్రం కొత్త అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిశారు, కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి రైతులకు మధ్య మీరు వారధిగా ఉండాలి. ఎందుకంటే గతంలో రైతు బంధు 10,000 ఉండే, ఇప్పుడు 15,000 అయింది. దీన్ని హర్షించాలి. 1,00,000 నుంచి 2 లక్షలు చేస్తున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదనట్లేదు. అసలే రాష్ట్ర ఖజానా 7 లక్షల కోట్లు అప్పులు అయినాయి. వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం సరిపోతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తుంది. దాంట్లో రైతులకు సంబంధించి ఆత్మహత్యల నివారించడం కోసమే పంట పెట్టుబడి రైతు భరోసాను పెంచడం కావచ్చు, ఇవి రుణమాఫీకి శ్రీకారం చుట్టడం కావచ్చు. మీరు రైతు సంఘం నాయకులుగా మీరు ప్రజల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతులకు మానసిక ధైర్యం చెప్పాలి. తర్వాత వాళ్ళకు కొంత ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేసే దిశగా మరి కాంగ్రెస్ నాయకులతో కావచ్చు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి కదా. ఖచ్చితంగా మేము అందుకనే ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాం కాబట్టి రైతుల దగ్గర నుంచి సమస్యలు వచ్చినాయి కాబట్టి మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అదే రకంగా ముఖ్యమంత్రి వీళ్ళంతా ఖచ్చితంగా దాన్ని స్వాగతించి దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మేము సవరణ చేయమని ముఖ్యమంత్రి గారిని కలిసాం. మీరు చెప్పినట్టు గతంలో కేసీఆర్ని కలవడానికి అనేక సార్లు మా డెలిగేషన్ ప్రయత్నం చేసిన ఆయన కలవడానికి అవకాశం కల్పించాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారిని మేము రైతు సంఘాల తరపున మేము 3 సార్లు కలిసాం. కలిసి కలిసి
ఈ రాష్ట్రంలో రైతాంగ ఇష్యూస్ ఆ 10 ఏళ్లలో మాత్రం కలవలేదు, అస్సలు కలవలేదు, అసలు ఒక్కసారి కూడా కలవలేదు. ఛాయలకు కూడా రానియరు ఆయన. కానీ ఈసారి ఈ దాదాపు ఈ 9 నెలల కాలంలో దాదాపు 3 సార్లు కలిసాం మా సంఘం తరపున. కలిసి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటనే దాని గురించి తీసుకెళ్ళాం. అంటే ఫామ్ ఆయిల్ ఇష్యూ అయినా, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలైనా, మొన్న ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అయినా, ఈ 3 సందర్భంగా ఈ మెమోరాండాలు ఇచ్చాం. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన రేషన్ కార్డు నిబంధన తొలగిస్తూ జీవోలో ఏమన్నా సవరణ చేశారంటే చేయట్లేదు కదా. అందుకనే మేము అనేది ఏంటంటే మేము చెప్పిన మాటల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, పాస్బుక్ ప్రాతిపదికన కూడా చేస్తాము రుణమాఫీ అని చెప్పారు కదా. చెప్పారు, మాట ద్వారా చెప్పడం వేరును ఆచరణలో ఆ జీవోలో సవరణ చేయడం వేరు. మేము ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, ఎక్కడ కామారెడ్డి జిల్లాలో ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, డిసిసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, ఇట్లా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు నిబంధన తొలగించారు కదా, మరి అవి చేస్తున్నా అంటే మాకు గైడ్ లైన్స్ రాలేదన్నారు. అంటే గైడ్ లైన్స్ రాలేదన్నారు అంటే గైడ్ లైన్స్ ఇవ్వకుండా, జీవోల్లో సవరణ చేయకుండా, అంటే ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడుతుంటారు, అనేకమైన వాగ్దానాలు ఇస్తుంటారు, అనేక మంది కలుస్తున్న సందర్భంలో చెబుతుంటారు, కానీ వాటన్నిటిని అందరు గమనించారు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీడియా ముఖంగా మీడియా సమావేశంలో చెప్పారు, తర్వాత పర్సనల్ చిట్ చాట్లో చెప్పారు, పాస్బుక్ను ప్రాతిపదిక మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. సో మీరు అనుకున్నంత తీవ్రంగా అయితే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతు బంధు స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు కేవలం 6,000 కోట్లు మాత్రమే రైతు బంధు కోసం ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టారు, ఇది నాకు తెలుసు. సో క్రమక్రమంగా అది 75,000 కోట్లకు చేరుకుంది. అంటే దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందా, లేకుంటే రైతులను రాజులు చేద్దామనుకుందా? కానీ వ్యవసాయానికి సంబంధించిన సాగుకు యోగ్యమైన భూమి పెరుగుతూనే ఉంది, లక్షలాది ఎకరాలు. సో వాస్తవానికి ఎంత సాగుంది, జెన్యూన్గా ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకు మాత్రమే పంట పెట్టుబడి సాయం కావచ్చు, ఈ రుణమాఫీ మాత్రం చేయాల్సి ఉంటుంది. సో కానీ అది పెరుగుతూ 2 ఏళ్లలో అది 15,000 కోట్లు అయింది. అంటే 150% ఇంక్రీజ్ అయిపోయింది రైతు బంధు. అంటే దీంట్లో మనకు వెరీ క్లియర్గా మరి కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో బీజేపీ అందరూ ఆరోపణలు చేశారు, 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు ఇచ్చారని ఆరోపణలు చేసిన మాట వాస్తవమే. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రక్రియకి శ్రీకారం చుడుతోంది. జెన్యూన్గా వ్యవసాయం చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం రుణమాఫీ కూడా వర్తించాలి. దీంట్లో రైతులకు ధరణి సమస్యలు కూడా పరిష్కరించాలనే దిశగా ముందుకెళ్తుంది. సో దీంట్లో రైతులు ఇప్పుడు ఆందోళన చేయాల్సిన అవసరం ఉందంటారా, చెప్పండి. అయితే ప్రభుత్వము ఒక దిశతోటి వెళ్తున్న దాంట్లో మేము దాన్ని ఏమి శంకించట్లేదు. కానీ వాస్తవానికి రైతుల పెట్టుబడి అనేది ఎప్పుడు అవసరం? పంట వేసుకున్నప్పుడు అవసరం. జూన్లో వ్యవసాయ సీజన్ అనేది స్టార్ట్ అయింది. వ్యవసాయ సీజన్ జూన్లో స్టార్ట్ అయితే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం. అంటే జూన్ పోయింది, జూలై పోయింది, ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు పంటలకు పెట్టుబడి సాయం అనేది ఇప్పటి వరకు అందలేదు. అందకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఈరోజు పంటల పెట్టుబడి తీసుకొస్తారు. అందుకనే పంటల పెట్టుబడి అనేది ఒకసారి ఆగిపోయిన గురించి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే యాసంగి నుంచి పెట్టుబడి ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమయానికి అది సెట్ కావట్లేదని ఓపెన్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని సర్చ్ చేసి కూడా మొన్న పెట్టుబడి సాయం మళ్ళీ ఆగస్టులో ఈ వర్షాలు 2 months వర్షాలు లేవు, మన జూన్ జూలైలో పెద్దగా వర్షాలు లేవు. ఈ మధ్యనే వర్షాలు బాగా పడినాయి. నార్త్లో పడిన వర్షాలు దిక్కెళ్ళి ఇప్పుడు మొత్తం అన్ని సాగర్ కానీ లేకపోతే శ్రీశైలం కానీ నిండడం జరిగింది. మొత్తానికి ఆ పెట్టుబడి సాయం కూడా అందించడానికి వాళ్ళు మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు అన్నట్టు 2 months నెక్స్ట్ యాసంగిలో ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ అది ఇమీడియట్గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అంటే శివకుమార్ గారు బీఆర్ఎస్ నాయకులు అంటే మాజీ మంత్రులు అంతా కూడా వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. సో మేము వారందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీ చేశాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది. ఇప్పటివరకు కేవలం 17 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా వారి మాట ఏంటి? దీని మీద ఖచ్చితంగా వివరాలన్నీ ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు?
ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. మొత్తానికి ఇప్పుడు మనమే రైతు బంధు నాయకుడు మన పక్కనే ఉండు ఆయన చెప్తుండు 25,000 ఇచ్చింది. ఇది ఏకకాలంలో ఒక కట్ ఆఫ్ టైం ఇచ్చి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద లక్ష్యంతో ముందుకు పోతుంటే వాళ్ళు మళ్ళీ మాకు చెప్పడం మీరెవరు భయ్ చెప్పనీకి, మీకు ఎందుకు చెప్తారు? గతంలో 9.5-10 సంవత్సరాలు మీరు ఎవరన్నా పట్టించుకున్నారా? ఈరోజు 7 నెలలు కూడా కంప్లీట్ కాలేదు, అప్పటికే మీరు గొగ్గోలు పెడుతున్నారు. మొత్తం అధికారం పోయింది, మా ఆస్తులు పోయినాయి. మీరే పెట్టుకున్నారు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాను. మీరే ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టినాము, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిర్రు, బీజేపీ వాళ్ళు కూడా పెట్టిర్రు. మేము 500 గ్యాస్ ఇస్తామంటే వాళ్ళు 400కి ఇస్తామన్నారు, వాళ్ళు కరెంటు తక్కువ చేస్తామన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో అన్ని పార్టీలు ఎలక్షన్ ముందు పెట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో మాకు ఇంకా టైం ఉంది. అదే 100 రోజులు చెప్పిన మాట ప్రభుత్వమే చెప్పింది, అది అనుకోవడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లుందంటే పరిస్థితులు బాగలేవు. మొత్తానికి ఖజానా ఖాళీ. మొత్తానికి ప్రభుత్వం నడపాలంటే కూడా ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగులకు ఫస్ట్కే జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆలోచిస్తే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ మీకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకంటే మేము బాగా చేస్తామని చెప్పినాం. ఇప్పుడు కూడా అది చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం, ఎక్కడ కూడా వెనక పోయేది లేదు. ఆల్రెడీ ఇప్పుడు రైతు రుణమాఫీ టాపిక్ తీసుకొచ్చింది కూడా వాళ్ళే కాబట్టి రైతు రుణమాఫీ ఫస్ట్ ఇది ఒక రైతులకు ఒక మేలు చేస్తే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి చేత డిక్లరేషన్ చేయించినాం కాబట్టి అది ఖచ్చితంగా ఈ 15th ఆగస్ట్ వరకు అది అయిపోతుంది. అది అయిపోతే వాళ్ళకి అసలు ఇంకా టాస్క్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేది ఎక్కడ మాట్లాడతారు? మళ్ళీ 200 యూనిట్ కరెంటు గురించి, లేకపోతే గ్యాస్ గురించి. ఇంకా అది కూడా ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్. వాటన్నిటి కూడా మీరు కొర్రి పెడుతున్నారు అని కూడా ఇప్పటికీ ఆరోపణ. బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇస్తాం అనేది గతంలో కూడా చెప్పినాము. బీపీఎల్ అంటేనే బిలో పవర్టీ లైన్ వాళ్ళు. ఆల్రెడీ బీపీఎల్ వాళ్ళకి ఇస్తామని బీపీఎల్ వాళ్ళని చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నారు, రేషన్ కార్డ్ అనేది బంజారా జూబ్లీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఉంది, అటువంటి వాళ్ళకి ఇద్దామా అని అడిగారు పబ్లిక్ ని, ఇవ్వద్దు అన్నారు. ఇప్పుడు మన రైతులతో కూడా మాట్లాడి మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చింది, అట్లా ఇద్దామా అంటే కట్ ఆఫ్ 10 ఎకరాలు 5 నుంచి 10 ఎకరాలు ఉండే వాళ్ళకే ఇవ్వాలనేది ఒక నిర్ణయంగా జనరల్ గా రైతులు చెప్పడం జరిగింది. అభిప్రాయ సేకరణ జరుగుతోంది ఇంకా. ఎస్, ఆ సేకరణ ఎక్కడెక్కడైతే రైతులతో డిస్కషన్ పెట్టిర్రో మంత్రులు అక్కడంతా కూడా ఈ సేకరణ తీసుకోవడం జరిగింది. రైతులే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే నిజంగా కూడా ఇదే విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఆరోపిస్తున్నాయి. 2 సార్లు మీరు రైతు బంధు ఇవ్వకుండా, రైతులకు పెట్టుబడి సాయం లేకుండా ఏదైతే రుణమాఫీ పేరుతో దీన్ని డ్రాగన్ చేసుకుంటూ అక్కడ దాన్ని పెండింగ్ పెడుతున్నారు, ఈ డబ్బులను అటు డైవర్ట్ చేస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో రైతు బంధు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ అమౌంట్ మటుకు ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమౌంట్ ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వేయాలా అంతే. దానికి ముందు ఏదైతే కంటిన్యూ నడుస్తుందో అది అట్లాగే వేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెంపు అమౌంటే అది పెండింగ్లో ఉంది. అది ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఉంది కాబట్టి అది ఇస్తామని చెప్పి నెక్స్ట్ యాడ్ చేసి ఇస్తామని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది ప్రజలు ఎప్పుడో ఒక్కటి గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ గారు, ఏ రైతు అయినా సరే ఎవరైనా సరే లాభపడాలి, వాళ్ళు కష్టపడుతున్నారు. నిజంగా కూడా రైతులకి ఏ ప్రభుత్వం ఉన్నా సాయం చేయాలి, కాదంటలేం. ఎందుకంటే అన్నదాత కాబట్టి ఖచ్చితంగా మనం అది ఎవరైనా అది ఆలోచించాలా. మనం ఒక మెతుకు కింద పడితే తీసి పక్కన పెడతాం, వాళ్ళు ఆ శ్రమ చేస్తేనే ఆ మెతుకు వస్తుంది కదా. దానికి ప్రభుత్వం ఈరోజు రైతులకి అనుకూలంగానే స్పందిస్తుంది. రైతులకు మేలు చేయాలనే ప్రభుత్వం ఈరోజు ఆలోచిస్తుంది. ఎక్కడ కూడా వెనకకు పోయేది ఏం లేదు. రైతులకు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ఖచ్చితంగా 101% ఫుల్ఫిల్ చేస్తారు. ఓకే అండి, రైతులకు సంబంధించిన ఇష్యూలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటుంది. రైతు భరోసా ఇస్తాము, తర్వాత రుణమాఫీ కూడా చేస్తాము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలతో మాత్రమే ఇది ఇబ్బందులు అవుతున్నాయి. సో ఆ ఇబ్బందులు కూడా మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి ఆదేశాలు ఇచ్చి రైతులతో కలిసి పరిష్కారం చేస్తాం. ఆల్రెడీ ఆ పర్టికులర్ ఏరియాలలో ఎక్కడెక్కడైతే ఆ సెంటర్స్ ఉన్నాయో అక్కడ అధికారులను పెట్టడం జరిగింది. ఎవరికైతే వాళ్ళకి ఏదైతే సాంకేతిక లోపం ఉంది లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం ఉందో వాళ్ళని సర్చ్ చేసి మళ్ళీ సెట్ చేయమని చెప్పి అధికారులను కూడా మొన్న 4వ తారీఖు నుంచి అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఏదో ఆషామాషాగా ఏదో టైం పాస్ చెప్పి వెళ్ళిపోవడం అనేది కాదు. ఎందుకంటే ఈ 15th లోపల ఇంకా ఏమి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతోనే ఎక్కడెక్కడ ఉందో ఆ 4th నుంచి ఆల్రెడీ అధికారులను అక్కడ అప్పచెప్పడం జరిగింది. ఎవరికైతే రాలేదు
వాళ్ళకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకేమైనా ఇబ్బంది ఉంది, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసి సెట్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకొని అక్కడ అధికారులను పెట్టడం జరిగింది. ఓకే శోభన్ గారు, ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సిన రైతులకు సంబంధించిన ఇష్యూలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే ప్రభుత్వం అప్పులు చేసిందా ఏం చేసిందా అనేది మనం పక్కకు పెడితే 24 గంటలు మాత్రం రైతులకు కరెంట్ ఇచ్చాము, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, ఉచిత కరెంటు అని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మొన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత ఆయన వెనుకనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళు నవ్వడం జరిగింది. అంటే వాస్తవానికి కరెంటు కోతలు ఉన్నాయా, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఏమంటున్నారు చెప్పండి. రైతుల్లో ప్రధానంగా చూసినప్పుడు కరెంటు విషయానికి వస్తే కరెంట్ అయితే సక్రమంగానే అందుతూ ఉంది. అయితే రైతులు ప్రభుత్వం మీద అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆశ అయితే ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కే ఎందుకు ఓటు వేయాల్సి వచ్చిందనేది చూసినప్పుడు ఒకటి రుణమాఫీ, రెండోది రైతు భరోసా, మూడో విషయానికి వచ్చినప్పుడు గ్యారెంటీలు. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ప్రజల్ని ఆకర్షించేలాగున్నాయి. అందుకనే బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ కావాలంటే రైతు కావాల్సింది పెట్టుబడి సాయము, తర్వాత రుణమాఫీ చేయాలి, ఎట్ ద సేమ్ టైం కరెంట్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఆ వ్యవసాయానికి సరిపడా నీళ్ళు ఇవ్వాలి. వీటన్నిటికి సంబంధించి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, దాంతోనే మేము 1 కోటి ఎకరాల మాగాణం చేస్తున్నాము, 20 ప్రాజెక్టులు కట్టినాము, 20 పంప్ హౌజులు ఉన్నాయి. దాంతోపాటు మరి ఎక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం, సుందీల, తర్వాత ఎల్లంపల్లి, తర్వాత మిడ్మానేరు, ఇట్లా కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ కూడా మల్లన్న సాగర్ వరకు కూడా ఈ రిజర్వాయర్లన్నీ నింపుతాం. సో ఈ ప్రాజెక్టులో నీళ్లతోని తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుంది. 1 కోటి ఎకరాల మాగానే చేస్తాము, రైతులను రాజులను చేయడమే మా లక్ష్యం అని చెప్పి 1 లక్ష రూపాయల కోట్ల ఖర్చుతోని, 1,00,000 కోట్ల ఖర్చుతోని నిర్మించిన ప్రాజెక్టు ఇప్పుడు వాడని పరిస్థితి ఉంది. వర్షాలు కూడా మంచిగా కొడుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర చూసుకుంటే లక్షల క్యూసెక్ల నీరు కూడా మళ్ళీ గోదావరిలో వృధా కలిసిపోతుంది. ఒక రైతు సంఘం నాయకుడిగా దీని పట్ల ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఆఫ్ చేయడం మంచిదనేది మా రైతు సంఘంగా మా ఆలోచన. ఓకే, ఎందుకంటే ఆ ప్రాజెక్టుకు ఎంత డబ్బులు పెట్టినా వృధానే. ఎందుకంటే సొరంగం పడిన తర్వాత దాన్ని బాగు చేయడానికి సాధ్యం కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిషన్స్ అన్ని కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేసి, అందుకనే గతంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్టు డిజైన్ వేశారో అదే డిజైన్ ని ఇంప్లిమెంట్ చేస్తే తక్కువ ఖర్చుతోటి తెలంగాణనంతా సస్యశ్యామలం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం మీరు చెప్తున్నారు కాళేశ్వరం బొంగలు పడ్డాయి, ఏదో కిందికి వెళ్ళి సొరంగాలు పోతాయి, అదంతా ఓకే పనికిరాదు, ఇప్పుడు దాన్ని వాడద్దు అంటున్నారు. మరి ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ వర్షాకాలం పంటలు ఎట్లా సాగు జరుగుతుంది అంటారు చెప్పండి. రైతులు మరొకసారి నష్టపోరా? ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సాయంతో పంట పెట్టుబడి మాత్రమే కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఎకరానికి మినిమం ఒక 25-30 వేల రూపాయలు రైతుకు పెట్టాల్సి ఉంటుంది. ఇంకో కొన్ని పంటలకు 50,000 కూడా పెడతాడు. ఒక పంట నష్టపోతే ఒక పంటకు సంబంధించి రైతుకు మరి అది లక్షల్లో మరొకసారి కూడా అప్పు తయారవుతుంది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటాడు, తర్వాత బయట నుంచి కూడా వడ్డీలు తెస్తాడు. పంట వస్తుందని మరి నీళ్ళు అందుతాయని ఆశతో పెట్టిన రైతాంగానికి ప్రభుత్వానికి ఏం చేయాలంటారు మరి చెప్పండి. ప్రభుత్వం దగ్గర వాస్తవానికి వర్షాకాలంలో వర్షాలు కురవాలి, రిజర్వాయర్లు నిండాలి, అప్పుడే పంటలకు నీళ్ళు విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటున్నారు, ప్రత్యామ్నాయం ఏముంది చెప్పండి. మేము అనేది ఏంటంటే మేడిగడ్డ అయినా సుందిల్లైనా అదే రకంగా అన్నారమైనా ఈ 3 ప్రాజెక్టులు ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రాజెక్టులు ఏంటి మొత్తం నీటిని ఎత్తిపోయడానికి మాత్రమే. అంటే కిందికి గోదావరి నదిలోకి వెళ్ళే ఇప్పుడు 1,00,000 కోట్లు వ్యయం చేసి నిర్మించిన కాళేశ్వరం పనికిరాదు. అట్ ద సేమ్ టైం మీరు రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, మరి రైతులకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, కరెంటు కూడా ఇస్తున్నారు, ఓకే నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, మరి మీ దగ్గర ప్రణాళిక ఏముంది తొందరగా చెప్పండి, టైం అయిపోయింది. మొత్తానికి ఆల్రెడీ వాళ్ళు ఏదైతే చేసిండ్రో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే సో మీరు రైతు భరోసా ఇస్తారు, రైతు రుణమాఫీ చేస్తారు, కరెంట్ ఇస్తున్నారు, రైతులకు నీళ్ళు ఇస్తారా, పంటలకు గ్యారంటీ చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వము ఉన్న నీళ్లు పంపిస్తారు. కానీ ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు పైనుంచి వచ్చే నీళ్ళు ఇప్పుడు ఈరోజు
నిండుతున్నాయి కాబట్టి వాళ్ళు మేం చేస్తేనే వచ్చినాయి అంటుండ్రు. అసలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, నీళ్ళు అక్కడ నిల్వలు ఉంటే ఇంకా కూడా పిల్లర్లు కుంగిపోతాయి అని చెప్తున్నారు. ఈ దిశగానే రైతులకు నీళ్ళు ఇస్తారు పంటలకు అని చెప్పండి. ఇప్పుడు జనరల్గా రైతులకి వాళ్ళ ఏదైతే గతంలో సాగు చేసుకునే సిస్టమ్ ఏది ఉండనో ఇప్పుడు ఈ కాళేశ్వరం గట్టక ముందు ఎట్లయితే సాగు చేసుకున్నారో అట్లా సాగు చేసుకుంటారు. థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు, అలాగే శోభన్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక ఇది మరి రైతు రుణమాఫీపై ఒక రణమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి ₹1,00,000 1,50,000 చేస్తూ రేపు ఆగస్టు 15th రోజు కూడా మరి 2 లక్షల రుణమాఫీ కూడా చేసేందుకు మరి శ్రీకారం చుడుతోంది. ఈ విషయంలో కొన్ని చోట్ల రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుందని చెప్తుంది. రైతు సంఘం నాయకులు కూడా రైతులను అందరినీ ఆదుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360. ఇక నిజం ఆలోచనలు మారుస్తుంది.